పిల్లలు చక్కగా పెడతారు. అలాంటి తల్లులు ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా తన బాధ్యతలను ఇళ్లలో చక్కబెట్టుకున్న వాళ్ళు రుద్రవరం గ్రామ సర్పంచ్గా ఎన్నిక కాబట్టిన సునీత గారు ఖచ్చితంగా ఈ రుద్రవరాన్ని ఇల్లుగా భావించి ఈ ప్రజలను తన పిల్లలుగా, అన్నలుగా, తమ్ముళ్ళగా, తండ్రులుగా భావించి రుద్రవరం అభివృద్ధికి తన వంతు ఖచ్చితంగా చేస్తుందని, అందుకు మేము ఖచ్చితంగా సహకరిస్తామని, అలాగే 5వ వార్డుని మా రుద్రవరం గ్రామ 5వ వార్డు అంటే ఉత్తమ వార్డుని తీర్చిదిద్దడానికి మా వార్డు సభ్యులకు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. అలాగే మీరు చెప్పాలి, సునీత వదిన గారు, మహిళా వార్డు మెంబర్ గారు, మీరు చెప్పాలి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారండి, ఈరోజు మహిళలు గెలిచినంటే మహిళలది కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు. అది ఈ రోజు నుండి స్పష్టి చెప్పండి దయచేసి. మీకు రాజన్న గాని మహిళా వార్డు మెంబర్లకు తన భర్తలు గాని రథసారథులే ఉండి ఒక కృష్ణుడు అర్జునుడికి ఎలా అయితే ఉప సందేశాలు ఇచ్చిరో ఆ విధంగా చెప్పే విధంగా మాత్రం ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న. దయచేసి మీరు తప్పుగా భావించదు. ఒక ఆడవారు తలుచుకుంటే ఇంట్లో గంట పడుతుంది, యుద్ధంలో కత్తి పడుతుంది. రుద్రవరం పాలక వర్గ పాలన పగ్గాలు చేపట్టి రుద్రవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా తోటి వార్డు మెంబర్లుగా గెలిచిన ప్రతి ఒక్కరూ యంగ్ అండ్ డైనమిక్ అంటున్నారు. మాకు ఇలా అన్నా కొద్ది మాకు బాధ్యతలు ఇంకా అన్న బాగా అదేంటి భయం వేస్తుందన్న. ఖచ్చితంగా మీ సూచనలు సలహాలు తీసుకొని ఖచ్చితంగా రుద్రవరాన్ని నెంబర్ 1 ఉంచే ప్రయత్నంలో మేము ముందుంటాము. అదేవిధంగా మిగిలిపోయిన సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలకు మాట్లాడే సమయం కాదని మాత్రమే నేను ఇందాక సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎవరైనా నొచ్చుకుంటే దయచేసి తప్పుగా భావించండి, నన్ను మీ బిడ్డగా క్షమించండి. దానికి సమయం ఇది కాదు, చాలా సమయాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనందరం కలిసి రోడ్ ఎక్కే సమయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా గల్లబట్టి మన ప్యాకేజీని, మన పట్టాలను, మనకు రావాల్సిన అన్ని రకాల వసతులను కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద మీరు పెట్టారు. మీరు పెట్టిన మీ భారాన్ని మేము ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో తీర్చి మీరు ఇంకో 5 ఏళ్ల తర్వాత ప్రశాంతంగా ఉండేలాగా, ఎలాంటి సమస్యలు లేని రుద్రవరంగా తీర్చిదిద్దేలాగా అందులో నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా రుద్రవరం గ్రామ పాలక వర్గానికి ఖచ్చితంగా అందజేస్తున్నాను మనస్ఫూర్తిగా సభాముఖంగా చెప్తున్నాను. ఈ రోజు మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో కొద్ది ఓట్లతో, స్వల్ప ఓట్లతో కొంతమంది ఓడిపోయారు. దయచేసి మీరు బాధపడకండి. గ్రామ సభల్లో మీరు ప్రతిపక్ష హోదా మీరు తీసుకోవాలి. మేము చేసే మంచి పని కాదు, మేము చేసే ఎక్కడైనా తప్పుడు నిర్ణయాలు జరిగితే మీరు మమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు మీకుంటుంది. మీరు ప్రశ్నించే రుద్రవరం అభివృద్ధిలో ముందుంటుందని నేను భావిస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరియు నా తల్లిదండ్రుల జీవనంతో నాకు చాలా సంవత్సరాల తర్వాత నాకు అవకాశం దక్కింది. మా నాన్నగారికి ఒకసారి ఉప సర్పంచ్ గా, ఇన్ఛార్జ్ సర్పంచ్ గా అవకాశం దక్కింది. దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత నేను వార్డు సభ్యులు ఎన్నికవడం నాకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇందుకు సహకరించిన రుద్రవరం గ్రామ ప్రజలకు మరియు 5వ వార్డు సభ్యులకు, 5వ వార్డు ప్రజలకి, ముఖ్యంగా యువతకి, నా కుటుంబ సభ్యులకి, నా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామ అధ్యక్షత వహించిన సునీత రాజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.